ఈ వీడియో మీరు క్లిక్ చేసిన టైం నుంచి మీరు ఎగ్జామ్ అయిన దాకా మీరు ఏం చేయాలో ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. సో మీకు కావాల్సిన ప్రతి డీటెయిల్ కూడా దీంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ టైంలో ఎక్కువ రివిజన్ ఎలా చేయాలి, ఇంకా ఇప్పుడు దాకా కూడా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, ఏం చేయాలి అన్న చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఇప్పుడు రివిజన్ ఎలా చేయాలో నేను వీడియో ఎండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి హాల్ టికెట్ 2 to 3 కాపీస్ అయితే కావాలి. అండ్ నెక్స్ట్ ఐడి ప్రూఫ్, మన ఆధార్ కార్డ్ ఒరిజినల్ కావాలి. సో మేము మా ఎగ్జామ్ టైంలో మిస్టేక్ చేసాము. మేము ఆధార్ కార్డ్ జిరాక్సెస్ ఉన్నాయి సరిపోతాయి అన్న మైండ్ సెట్లో ఉన్నాము. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఆధార్ కార్డ్ ఒరిజినల్ తెప్పించుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. సో మీరు ఆ మిస్టేక్ అయితే చేయకండి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 2 to 4 కాపీస్ అయితే కావాలి. దీంతో పాటు అప్లికేషన్ ఫామ్ కావాలి. అండ్ మీరు వెళ్ళే ముందు మీ బాడీ పైన ఎటువంటి మెటల్ ఆర్నమెంట్స్ లేకుండా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్ళాలి. అండ్ వర్స్ట్ కేసులో మనకి క్రాస్ వెరిఫికేషన్ అవ్వలేనప్పుడు ఎస్ఎస్సి మాక్సిమం కూడా అడుగుతారు, మన సేఫ్టీకి అది కూడా పట్టుకెళ్ళొచ్చు. ఇంకో కేసు ఏంటంటే మా ఫ్రెండ్, వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఏంటంటే తన సెంటర్ కాకుండా వేరే సెంటర్కి వెళ్ళిపోయాడు. లాస్ట్ మినిట్లో మళ్ళీ సెంటర్కి వచ్చి ఎగ్జామ్ రాసాడు. సో చాలా ఇబ్బంది అయింది. సో మీరు ముందరే మీ సెంటర్ని క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎగ్జామ్ హాల్కి ఇన్ టైంలో వెళ్ళండి. సో మీరు 1 minute లేట్ అయినా సో ఎక్స్క్యూజ్ అయితే చేయరు. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే బయో వెరిఫికేషన్ చేసి మీకు సిస్టమ్ అన్నది అలొకేట్ చేస్తారు. సో ఆ సిస్టంలో 10 minutes, మన ఎగ్జామ్కి 10 minutes ముందర మనకి ఈ సిస్టమ్ అన్నది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే మీరు ఎంటర్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎగ్జామ్ హాల్లో చెప్తారు. ఎగ్జామ్ అయితే షార్ప్ 9కి ఓపెన్ అవుతుంది అండ్ షార్ప్ 12కి అయితే సబ్మిట్ అయిపోద్ది, క్లోజ్ అయిపోద్ది. సో మీకు ఎగ్జామ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో దీంట్లో మీరు ఆప్షన్ క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే మీకు ఆప్షన్ సేవ్ అవుతుంది. ఇక్కడ సేవ్ అయిన తర్వాత మీకు ఈ పక్కన గ్రీన్ కలర్లో వస్తుంది. ఒకవేళ మీరు ఆప్షన్ నాకు వచ్చి క్వశ్చన్ కానీ తర్వాత చేస్తాం అనుకుంటే మార్కెస్ రివ్యూ పెట్టుకోండి, మీకు వైలెట్ కలర్లో వస్తుంది. సో లాస్ట్ని ఈ క్వశ్చన్స్ మళ్ళీ మీరు రెఫర్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు చూసి మీరు ఆన్సర్ పెట్టకపోతే మీకు రెడ్ కలర్లో అయితే వస్తుంది. సో మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కావాల్సిన సబ్జెక్ట్ అయితే పిక్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఎగ్జామ్లో చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ఆర్డర్. ఫస్ట్ కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్. సో ఇది మ్యాక్సిమం కెమిస్ట్రీ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈ ఆర్డర్ అయితే చూడండి. అండ్ మీరు ప్రతి సబ్జెక్ట్కి టైం అన్నది అలొకేట్ చేయాలి. ఆ టైం దాటితే మీరు వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో మీకు కష్టమైన క్వశ్చన్ దగ్గర మీరు స్టక్ అయిపోతే మీకు నెక్స్ట్ సబ్జెక్ట్లో ఈజీ క్వశ్చన్స్ ఉండొచ్చు. సో దానికి మన టైం సరిపోదు లాస్ట్కి. అండ్ మీరు కెమిస్ట్రీకి 30 minutes పెట్టుకోండి, ఫిజిక్స్కి 40 minutes, అండ్ మ్యాథ్స్కి వచ్చేసి 90 minutes అయితే పెట్టుకోండి. నేను నా ఎగ్జామ్ టైంలో నేను ఫిజిక్స్ బాగా చదివా, అందుకని నేను ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ చేసా ఈ కాంబినేషన్లో. అండ్ మీరు ఒకవేళ ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా చదువుంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఈ కాంబినేషన్ ట్రై చేయండి. సో ఈ 3 కాంబినేషన్లో కూడా ఒకసారి మీరు 3 ప్రాక్టీస్ టెస్ట్లు పెట్టుకొని ట్రై చేయండి. ఏదైతే మీకు బాగా సెట్ అయిందో అది మీరు మెయిన్ ఎగ్జామ్లో యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం చాలా మంది ఒక సింగిల్ క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం స్టక్ అయిపోతాం. ఒక 10 to 15 minutes వరకు దాని దగ్గరే టైం పెడతాం. అలా టైం పెడితే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు అలా పెట్టకుండా ఒక 4 points చెప్తాను మీరు అది అవాయిడ్ చేయడానికి. ఫస్ట్ పాయింట్, మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చూసినప్పుడు ఈ 4 points మీ బ్రెయిన్లోకి రావాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది ఏ చాప్టర్ ఐడియా రావాలి ఆ క్వశ్చన్. అండ్ దాని తర్వాత అది ఏ టాపిక్ ఐడియా రావాలి. దాని తర్వాత దాని ఫార్ములా ఐడియా రావాలి. దాని తర్వాత దాని అప్రోచ్ ఐడియా రావాలి. ఓకే, ఇలా చేయాలని చెప్పి ఒక ఐడియా రావాలి. సో అలా వస్తే మీరు ఆ క్వశ్చన్ చేయండి, వస్తుంది. లేదు నాకు చాప్టర్ తెలుసు, టాపిక్ తెలుసు, ఫార్ములా తెలుసు, అప్రోచ్ తెలియదు అంటే మీరు కొద్దిగా ఇబ్బంది పడతారు. సో అప్పుడు మార్కెస్ రివ్యూ పెట్టుకోండి. మీకు అలా కాకుండా మీకు చాప్టర్ తెలుసు, టాపిక్కే తెలియదు అనుకుంటే మీరు అది లీవ్ చేసేయండి. మీకు అక్కడ టైం అన్నది ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు టెన్షన్లో క్వశ్చన్ అన్నది సరిగ్గా చదవాలి. సో మీరు క్వశ్చన్ అన్నది చాలా జాగ్రత్తగా చదవాలి. అండ్ చదివిన వెంటనే క్వశ్చన్లో ఇచ్చిన గివెన్ డేటా అన్నది మీకు ఇచ్చిన రఫ్ పేపర్లో రాసుకోండి. అండ్ వాడికి కావాల్సింది ఏ డేటా కూడా రాసుకోండి. అండ్ దీనికి రిలేట్ అయి ఉన్న ఫార్ములానే మనకి వేస్తే మనకి ఆన్సర్ అన్నది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తే ఇప్పుడు మనకి ఫిజిక్స్లో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv ఉంది. సో ఇప్పుడు మనకి లాంబ్డా వాల్యూ ఇచ్చాడు, m వాల్యూ ఇచ్చాడు, వెలాసిటీ కనుక్కోమన్నాడు అనుకోండి. ఇప్పుడు మనకి ఆ గివెన్ డేటా రాసుకుంటే దీనికి రిలేటెడ్ ఫార్ములా ఏముందంటే మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv మనకి ఐడియా వస్తుంది. సో ఈ ఫార్ములా వేస్తే మనకి ఆన్సర్ వచ్చేది. లేదా కొద్దిగా
మనకి ఈ ఫార్ములానే కొద్దిగా జిమ్మిక్ గానీ, లాజిక్ గానీ ఉంటది. సో, అవి మీరు సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ అన్నది వచ్చేస్తది. సో, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ టెస్ట్‌లో ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, మన పక్కనోళ్ళని చూసినప్పుడు వాళ్ళంతా అలా చేసేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను అని చెప్పి డీమోటివేషన్ వస్తది. అండ్ మనకి స్టార్టింగ్ కొన్ని క్వెషన్‌లు చేస్తున్నప్పుడు కొన్ని క్వెషన్‌లు రావు. సో, మీకు 40 క్వెషన్‌లు రాకపోయినా పర్లేదు. ఇంకా మనకు 120 క్వెషన్స్ ఉన్నాయి. సో, మనకి మొత్తం పెట్టాల్సిన అవసరం లేదు. మనకి 60-80 క్వెషన్స్ పెడితే మనం మంచి ర్యాంక్ అన్నది ఖచ్చితంగా వస్తది. ఇది బ్రెయిన్‌లో పెట్టుకోండి. సో, మీరైతే డీమోటివేట్ అయితే అసలు అవ్వకండి. అండ్ ఇంకోటి ఏంటంటే, బిట్స్ పెట్టేటప్పుడు మీరు రఫ్ పేపర్‌లో చిన్న కార్నర్‌లో ఏబీసీడీ అని పెట్టుకొని, సో, మీరు పెట్టిన ప్రతి బిట్‌ని నోట్ చేసుకోండి. ఏ బిట్ అయితే మీకు తక్కువ కౌంట్ ఉంటదో, సో, లాస్ట్ 20 మినిట్స్ కూడా ఆ బిట్‌ని మనం పెట్టడానికి ట్రై చేద్దాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే చీట్ కోడ్స్. ఇప్పుడు మీకు ఏ బిట్ అయితే తక్కువ పెట్టారో, సో, ఆ బిట్ పెడతా. ఒకవేళ దానికి చీట్ కోడ్ అప్లై అయితే క్వెషన్‌కి, సో, చీట్ కోడ్ పెట్టడం లేదా ఆ బిట్ పెట్టేయడం. సో, ఈ ఫార్మ్‌లో లాస్ట్ 20 మినిట్స్ కూడా మీరు ఈ మొత్తం 160 క్వెషన్ ఒకసారి రీచెక్ చేసుకోవాలి. అండ్ చీట్ కోడ్స్‌లో మనకి యూట్యూబ్‌లో ఓకే. ఈ వీడియో చూస్తే మీకు చీట్ కోడ్స్ మొత్తం ఐడియా వస్తది. సో, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నేనొక లింక్ చేసి పెట్టాను. ఇదైతే మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ దీంతో పాటు మెయిన్ ఏంటంటే చాలామంది ఈ షార్ట్ కట్స్, ట్రిక్స్ ఇలాంటివి ఉంటాయి. సో, ఇలాంటివన్నీ మిస్ చేసుకుంటారు. సో, ఇలాంటివన్నీ కూడా నేను గ్యాదర్ చేసి ఒక లింక్‌లో పెట్టాను. సో, ఇవన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే నా ఎగ్జామ్ టైమ్‌లో నేను ఇలాంటివి చూసినప్పుడు ఒక 2, 3 అయితే తగిలాయి. అంటే నేను చూసినవి కొన్నే. అంటే యూట్యూబ్‌లో ఉన్న బెస్ట్‌వన్నీ కూడా నేను ఎతికి పెట్టా. సో, దీని ద్వారా మీకు చాలా తగిలే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా చూడండి ఇవి. అండ్ మెయిన్ పార్ట్ వచ్చేసి ఈ వీడియో ఎప్పుడైతే చూసారో అప్పటి నుంచి మీ ఎగ్జామ్ దాకా రివిజన్. ఇప్పుడు మనకి రివిజన్ చూసుకుంటే 3 టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఫస్ట్ టైప్ ఏంటంటే ఓకే. మాక్సిమం ఆఫ్ సిలబస్ నేను కవర్ చేశాను అన్నవాళ్ళు. సో, మీరేం చేస్తారు? నీట్‌గా మీరు రాసుకున్న హ్యాండ్ నోట్స్‌ని అయి నీట్‌గా చదువుకుంటా గ్రాండ్ టెస్ట్‌లు అయి రాసుకోండి సరిపోతది. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ఓకే. మేము కొద్దిగా చదివాం. మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే మర్చిపోతున్నాం ఈ టైప్‌లో ఉంటారు. సో, నేను రిపీటెడ్ క్వెషన్స్ పీడీఎఫ్‌లు అయితే తయారు చేశాను. అయి కింద లింక్ ఇచ్చాను. ఒకసారి అయి చెక్ చేయండి. అవి ప్రతి క్వెషన్ కూడా మీరు చెయ్యండి. అండ్ ఎక్స్‌ప్లనేషన్ అయి చూసుకొని అర్థం చేసుకోండి. అండ్ దాని తర్వాత మీరు ఎటువంటి కొత్త చాప్టర్‌ని మీరు ఇంక్లూడ్ చేయొద్దు. సో, ఉన్నాయి మీరు మర్చిపోతారు. మనం ఒక 30-40 మార్క్స్ చదివినా పర్లేదు. సో, అవి కరెక్ట్‌గా మనం అటెంప్ట్ చేయగలిగితే చాలు. సో, అవి మనకు కరెక్ట్‌గా నువ్వు 40 మార్క్స్ చదువుకున్నావు అనుకో, నువ్వు 30 మార్క్స్ అన్నా నువ్వు కరెక్ట్‌గా అటెంప్ట్ చేయగలిగితే నీకు మంచి ర్యాంక్ ఖచ్చితంగా వస్తది. లేదు నాకు ఇంకా కావాలని చెప్పి వేరే చాప్టర్స్ ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఇబ్బందవుతది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అసలు ఇప్పుడు దాకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేను. ఇలాంటి వాళ్ళకి చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను ఒక పోల్ పెడితే దాంట్లో ప్రిపేర్ అయిన వాళ్ళకన్నా ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేని వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో, మీరేం చేస్తారంటే ఇప్పుడు చీట్ కోడ్స్ ఇలాంటివన్నీ పెట్టాలన్నా కూడా బేసిక్ నాలెడ్జ్ అన్నది కావాలి. సో, ఇప్పుడు మీరు ఏం చదవకుండా వెళ్ళినా మన లక్ అన్నది బార్డర్‌లోనే ఉంది. సో, మన లక్ అటు ఉంటే మనం క్వాలిఫై అవుతాం లేదా డిస్‌క్వాలిఫై అయిపోతాం. ఇప్పుడు మీరు దీని నుంచి బయటపడాలంటే ఒకటే ఆప్షన్. మీరు ఒక్క సబ్జెక్ట్ తీసుకోండి. దాంట్లో 5-10 మార్క్స్ మాత్రమే చదవండి. మీరు ఆ 5-10 మార్క్స్ చదివినప్పుడు ఖచ్చితంగా అది ఎగ్జామ్‌లో వచ్చేసేలా మీరు ప్రిపేర్ అవ్వాలి. అంటే మీకు ఇప్పుడు ఎంత టైం ఉన్నా దాని మీద మీరు ఫోకస్ చేయండి. సో, ఇప్పుడు మీరు మళ్ళీ స్క్రాచ్ నుంచి చేయాలి ఇలా అనుకుంటారు. సో, మనకు కొన్ని మ్యారథాన్స్ ఉంటాయి. సో, సింగిల్ మ్యారథాన్ పెట్టుకోండి షార్ట్‌ది. ఒకవేళ కెమిస్ట్రీ పెట్టుకోండి. సో, ఆ మ్యారథాన్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేసి పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకోండి. సో, అవి మీరు ఖచ్చితంగా బిట్స్ పెట్టేలా చూసుకోండి. అండ్ దాని తర్వాత షార్ట్ కట్స్ ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను కదా! షార్ట్ కట్స్ అన్ని కవర్ చేసి మీరు ఒక 3 టెస్ట్ అనేవి ఖచ్చితంగా రాయండి. 3 టెస్ట్స్ రాసినప్పుడు మీకు క్లారిటీ వచ్చేద్ది. ఎలా అటెంప్ట్ చేయాలి ఇదంతా కూడా. సో, మన క్వాలిఫైయింగ్‌కి ప్రాబబిలిటీ అన్నది ఎక్కువ ఉంటది. అండ్ ఫైనల్‌గా ఏంటంటే ఇప్పుడు మీకు అంతా చెప్పిందంతా కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మన ఫైనల్ గోల్ వచ్చేసి మంచి ర్యాంక్ రావడం, క్వాలిఫై అవ్వడం. అసలే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేని వాళ్ళైతే డిస్‌క్వాలిఫై అవ్వకుండా క్వాలిఫై అవ్వాలి. అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ కూడా మన టార్గెట్ వచ్చేసి బిలో 10K. మీరైతే ఇంకా దానికే ఫిక్స్ అయిపోండి. అండ్ ఎగ్జామ్ హాల్‌కి ఎళ్ళే ముందర ఏం ఆలోచించకండి. ఎగ్జామ్ ముందర రోజు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు దాకా చేసినంతా కూడా ఒక్కసారి లైన్‌గా చూసుకోండి అంతే. ఇంక మళ్ళీ పానిక్ అయిపోయి ఇంకా చదవలేదు ఏమొద్దు. నీట్‌గా చూసుకొని వెళ్లి ఎగ్జామ్ రాసి రాగానే ఓకే. నేను సరిగ్గా రాయలేదని చెప్పండి అందరికిని. మీరు రాసిన ఎక్స్‌పెక్టేషన్స్ ఇచ్చిన తర్వాత నార్మలైజేషన్‌లో తగ్గిపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సొస్తది. సో, చెప్పేసి ఇంక అక్కడితో కామ్ అయిపోండి. దాని తర్వాత ఏం చేయాలో మన నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. సో, అందరికి ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ అయితే బాగా రాయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో, కామెంట్స్ అందరికి రిప్లై ఇవ్వచ్చు. సో, అవి రిమైనింగ్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. ఓకే. బై.